ఈరోజు మనం ఈ జాబ్ గురించిన పూర్తి డీటెయిల్స్ అన్నీ క్లియర్గా తెలుసుకుందాం. వావ్! ముందుగా వేకెన్సీస్ నెంబర్ చూడండి ఒకసారి. ఏకంగా 1100 పోస్టులు. బ్యాంకింగ్ సెక్టర్లో సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకేసారి ఇన్ని పోస్టులు రావడం చాలా చాలా రేర్. సరే, ఒక్కసారి బేసిక్ డీటెయిల్స్ చూసేద్దాం. ఆర్గనైజేషన్ వచ్చి ఐడిబిఐ బ్యాంక్. పోస్ట్ పేరు జూనియర్ అసిస్టెంట్ మేనేజర్. దీన్నే జామ్ అని కూడా అంటారు. ఇది గ్రేడ్ ఓ లెవెల్ జాబ్. అంటే మీ కెరియర్ నేరుగా ఆఫీసర్ క్యాడర్తో స్టార్ట్ అవుతుందన్నమాట. మొత్తం వేకెన్సీస్ మనమిందాక అనుకున్నట్టు 1100. అప్లై చేయడం మాత్రం కంప్లీట్గా ఆన్లైన్లోనే. ఓకే, ఈరోజు మన డిస్కషన్లో ఏమేం కవర్ చేస్తామో చూద్దాం. ఫస్ట్, ఈ అవకాశం ఎందుకు ఇంత స్పెషల్? తరువాత దీనికి అప్లై చేయడానికి కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి? మూడోది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాల్సిన తేదీలు. ఆ తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఫైనల్గా సెలెక్ట్ అయితే శాలరీ, కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుందో అన్నీ స్టెప్ బై స్టెప్ చూద్దాం. రైట్, మన మొదటి టాపిక్. ఇదొక మేజర్ బ్యాంకింగ్ ఆపర్చునిటీ. అసలు ఈ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ అంటే జామ్ రోల్ అంటే ఏంటి? ఐడిబిఐ బ్యాంక్లో ఒక ఫ్రెషర్గా కెరీర్ స్టార్ట్ చేయడానికి ఇది ఎందుకొక బెస్ట్ ఛాన్సో ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్ సెక్షన్ ఎలిజిబిలిటీ చెకింగ్. ఇంత మంచి అవకాశం గురించి విన్నాక వెంటనే వచ్చే క్వశ్చన్ ఏంటి? నేను దీనికి అప్లై చెయ్యొచ్చా అని కదా. సో ఇప్పుడు ఈ జాబ్కి కావలసిన క్వాలిఫికేషన్స్ ఏంటో క్లియర్గా చూసేద్దాం. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికొస్తే ఇది చాలా సింపుల్. ఏ డిసిప్లిన్లో అయినా సరే ఒక బ్యాచిలర్ డిగ్రీ ఉంటే చాలు. అయితే ఇక్కడొక కీ పాయింట్ ఉంది. మీ డిగ్రీ సర్టిఫికేట్ మార్చ్ 1, 2026 నాటికి వచ్చేసి ఉండాలి. ఆ డేట్లోపు కంప్లీట్ అయిపోవాలన్నమాట. దీంతో పాటు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. సరే, డిగ్రీ ఉంటే సరిపోతుందా? కాదు, మార్క్స్ పర్సెంటేజ్ కూడా ఇంపార్టెంట్. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీల వాళ్లకు మినిమం 60% మార్క్స్ ఉండాలి. అదే ఎస్సీ, ఎస్టీ ఇంకా పీడబ్ల్యూడీ కేటగిరీల వారికైతే 55% మార్క్స్ ఉంటే సరిపోతుంది. సో ఈ పర్సెంటేజ్ క్రైటీరియాని జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఇప్పుడు ఏజ్ లిమిట్ గురించి చూద్దాం. మార్చి 1, 2026 నాటికి మినిమం 20 ఏళ్లు ఉండాలి, మ్యాక్సిమం 25 ఏళ్లు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది మార్చి 2, 2001 నుండి మార్చి 1, 2006 మధ్యలో ఉండాలి. ఈ 2 తేదీలు కూడా కలుపుకొని ఈ డేట్ రేంజ్ని ప్లీజ్ 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. గుడ్ న్యూస్ ఏంటంటే కొన్ని కేటగిరీల వారికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వారికి 3 సంవత్సరాలు, అలాగే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ఏకంగా 10 సంవత్సరాల వరకు అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఇస్తున్నారు. ఓకే, మన నెక్స్ట్ సెక్షన్ కీ డేట్స్. ఎలిజిబిలిటీ అంతా చెక్ చేసుకున్నాక నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇదే. ఎందుకంటే డెడ్లైన్స్ మిస్ అయితే ఇంకా ఏమీ చేయలేం. సో ఏ డేట్లోపు అప్లై చేయాలి, ఎగ్జామ్ ఎప్పుడుంటుంది, ఈ డేట్స్ అన్నీ క్యాలెండర్లో మార్క్ చేసి పెట్టుకోండి. ఈ టైంలైన్ చాలా క్రిటికల్. జాగ్రత్తగా చూడండి. మీ ఏజ్, క్వాలిఫికేషన్ అన్నీ మార్చి 1వ తేదీని బేస్ చేసుకుని చూస్తారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మార్చి 8న స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ డేట్ ఎప్పుడో తెలుసా? మార్చి 19. అంటే కేవలం 11 రోజులు మాత్రమే టైం ఉంది. ఆ తర్వాత ఎగ్జామ్ ఏప్రిల్ 12న ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు. సో టైం చాలా తక్కువ. అస్సలు లేట్ చేయొద్దు. ఇప్పుడు 4వ సెక్షన్ అప్లికేషన్ ప్రాసెస్. డేట్స్ అయితే తెలుసుకున్నాం కదా. మరిప్పుడు అసలు మ్యాటర్, ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి? స్టెప్ బై స్టెప్ గైడ్ ఇప్పుడు చూద్దాం. ప్రాసెస్ సింపులే, కానీ చాలా కేర్ఫుల్గా చేయాలి. అప్లై చేసే ముందు ఫీజు వివరాలు కూడా తెలుసుకోవాలి కదా. ఎస్సీ, ఎస్టీ ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే జస్ట్ 250 రూపీస్ ఇంటిమేషన్ ఛార్జెస్ పే చేస్తే సరిపోతుంది. అదే జనరల్, ఓబీసీ లాంటి మిగతా అన్ని కేటగిరీల వారు 1150 రూపాయలు పే చేయాల్సుంటుంది. ఓకే, ఇప్పుడు ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఫస్ట్ స్టెప్, ఐడిబిఐ బ్యాంక్ కెరియర్స్ వెబ్ పేజ్కి వెళ్ళాలి. అక్కడ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి మీ బేసిక్ డీటెయిల్స్ ఇవ్వండి. దాంతో మీకొక లాగిన్ ఐడి వస్తుంది. ఆ తర్వాత లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ని చాలా జాగ్రత్తగా తప్పుల్లేకుండా ఫిల్ చేయండి. మీ ఫోటో, సైన్, థంబ్ ఇంప్రెషన్, డిక్లరేషన్ ఇవన్నీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. నెక్స్ట్, ఆన్లైన్లో ఫీజ్ పేమెంట్ చేసేయండి. లాస్ట్ కానీ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్, ఫైనల్ అప్లికేషన్, ఫీజ్ రిసిప్ట్ రెండింటినీ ప్రింట్ తీసుకుని జాగ్రత్తగా పెట్టుకోండి. సరే,
అప్లై చేసేశారు. ఆ తర్వాతేంటి? సెలక్షన్ ప్రాసెస్. ఇందులో మొత్తం 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ది ఆన్లైన్ టెస్ట్. ఇందులో క్వాలిఫై అయితే నెక్స్ట్ స్టేజ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. అది కూడా అయిపోయాక పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఫైనల్గా ఒక ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఈ 4 స్టేజెస్ క్లియర్ చేస్తే జాబ్ మీ చేతిలో ఉన్నట్టే. ఇప్పుడు మనం ఫైనల్ సెక్షన్కి వచ్చేసాం. చాలామంది వెయిట్ చేసే టాపిక్ కూడా ఇదే. సెలక్షన్, శాలరీ ఇంకా కెరియర్. అంటే కష్టపడి జాబ్ తెచ్చుకున్న తర్వాత ఎలాంటి రివార్డ్స్ ఉంటాయి, కెరియర్ పాత్ ఎలా ఉంటుంది, ఆ విషయాలన్నీ ఇప్పుడు చూద్దాం. ముందుగా శాలరీ. ఇది చాలా అట్రాక్టివ్గా ఉంది. ఒకవేళ క్లాస్ ఏ సిటీలో పోస్టింగ్ వస్తే మీ యాన్యువల్ సిటీసీ అంటే కాస్ట్ టు కంపెనీ సుమారుగా 6.14 లక్షల నుంచి 6.50 లక్షల వరకు ఉంటుంది. ఆలోచించండి, ఒక ఫ్రెషర్గా కెరీర్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఇది చాలా చాలా మంచి ప్యాకేజ్. శాలరీ ఒక్కటే కాదు, కెరీర్ గ్రోత్ కూడా చాలా బాగుంది. మీరు గ్రేడ్ ఓ ఆఫీసర్గా జాయిన్ అయ్యి 3 సంవత్సరాల సర్వీస్ కంప్లీట్ చేశాక మీ పర్ఫార్మెన్స్, బ్యాంక్ పాలసీని బట్టి గ్రేడ్ ఏ ఆఫీసర్గా ప్రమోషన్ కోసం కన్సిడర్ చేస్తారు. అంటే కెరీర్లో ముందుకు వెళ్ళడానికి ఒక క్లియర్ పాత్ ఉందన్నమాట. సో ఈ డీటెయిల్స్ అన్నీ విన్నాక ఇప్పుడు ఒకే ఒక్క ప్రశ్న మిగిలింది. బ్యాంకింగ్ కెరియర్లో మీ నెక్స్ట్ బిగ్ స్టెప్ ఇదే కాగలదా? ఈ అద్భుతమైన అవకాశం మీ కెరియర్ని కొత్త లెవెల్కి తీసుకెళ్తుందా? దీని గురించి ఆలోచించండి. మీ ఫ్యూచర్కి బెస్ట్ డెసిషన్ తీసుకోండి. ఆల్ ది వెరీ బెస్ట్.